త్రీ రియల్ ఎస్టేట్ పవర్ హౌసెస్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై. కానీ ఈ మూడిట్లో హోమ్ బయర్స్ కి, ఇన్వెస్టర్స్ కి ఏది బెస్టో బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్, అఫోర్డబిలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఒకవేళ స్పేస్ మ్యాటర్ అనుకుంటే హైదరాబాద్ ఈస్ ద బెస్ట్. ప్రైమ్ లొకేషన్స్ లైక్ ఐటీ హబ్స్ దగ్గర కంపారిటివ్లీ బెటర్ ఉంటాయి ప్రైజెస్. బెంగళూరు ప్రైజెస్ అయితే పెరుగుతూనే ఉంటాయి, ఎస్పెషల్లీ ఐటీ హబ్స్ దగ్గర. ఇక ముంబై అంటారా, అది మీ బడ్జెట్ మీద డిసైడ్ అవుతుంది. మీరు సీ వ్యూ అపార్ట్మెంట్ లో ఉండాలి అనుకుంటున్నారా, లేదా ఒక మ్యాచ్ బాక్స్ లాంటి స్పేస్ లో ఉండాలి అనుకుంటున్నారా అనేది. ఇక సెకండ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ. ఒకవేళ మీరు స్మూత్ రోడ్స్ అండ్ లెస్ ట్రాఫిక్ ఉండాలి అనుకుంటే హైదరాబాద్ ఇస్ ద బెస్ట్. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద నేను రిలే అవుతాను అని అనుకుంటే ముంబై ఈజ్ అన్బీటబుల్. ఇక బెంగళూరు అంటారా, ఇంట్లో కూర్చొని పని చేసుకోవడమే బెస్ట్ అని చెప్తా. థర్డ్ వచ్చేసి జాబ్ మార్కెట్ అండ్ బిజినెస్ గ్రోత్. బెంగళూరు ఈజ్ స్టిల్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ కూడా బాగా ఫాస్ట్ గానే గ్రో అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ఐటీ అండ్ ఫార్మా. ముంబై అయితే ఫైనాన్షియల్ హార్ట్ బీట్ అని చెప్పాలి. ఫోర్త్ వచ్చేసి రెసిడెన్షియల్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్. హైదరాబాద్ అన్ని డైరెక్షన్స్ లో ఎక్స్పాండ్ అవుతుంది, అండ్ బెంగళూరు కూడా అవుట్స్కర్ట్స్ చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతున్నాయి. ఇక ముంబై అంటారా, ఒకవేళ మీకు అఫోర్డబిలిటీ కావాలి అనుకుంటే బీ ప్రిపేర్డ్ ఫర్ లాంగ్ కమ్యూట్స్. ఇక